వాళ్ళు చెప్పిన ప్రతి మాట కూడా దానికి భిన్నంగా ప్రోత్సహించమంటే మీరు వచ్చి దాన్ని చెడగొట్టండి అర్థం, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం అర్థం. మరి వాళ్ళు ఇప్పేట వాళ్ళు ఉన్నట్టుగా ఉంది నాకు. ఓ పత్రిక చూస్తే, టీవీలు చూస్తే ఎక్కడో ఒక దగ్గర ఇంకో ఆ సిమెంట్ పరిశ్రమని అక్కడ వచ్చి బస్తాకు వచ్చి 10 రూపాయలు ఇమ్మన్నారు, 20 రూపాయలు ఇమ్మన్నారు, లేకపోతే పరిశ్రమను ఆపిమ్మన్నారు అని ఒక 2 పరిశ్రమలు వచ్చి పల్నాడు జిల్లాలో ఆపిన పరిస్థితి మనందరికీ తెలుసు. నేను రోజున కడపలో అక్కడ జరుగుతున్న ఆ సిమెంట్ పరిశ్రమ జరుగుతున్న దౌర్జన్యం తెలుసు. ఒక 3-4 నెలల కిందట ఆ ప్రాంతంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న దాని దగ్గర నుంచి ఆ యాష్ గురించి పడిన గొడవలు మనందరికీ తెలుసు. అంతకుముందు అనంతపూర్లో జరిగిన సంఘటన మనకు తెలుసు. 1 కాదు 2 కాదు. లేకపోతే కృష్ణపట్నంలో అవుట్ సోర్స్ ఉద్యోగులు వేసుకుంటుంటే అక్కడ స్థానిక నాయకులు ఏ రకంగా ఆ ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్ మీద ఏ రకంగా దౌర్జన్యం చేసి ఏం చేస్తారో తెలుసు. అంతెందుకు మన పక్కనున్న హెచ్ఆర్లో ఉన్న యూపీ బీర్ ఫ్యాక్టరీని ఏ విధంగా దౌర్జన్యం చేసి మాకు వెళ్తున్న మీ ప్రిన్సిపల్ కోర్టుకి 1 లారీకి ఎంత ఇవ్వాలి, లేకపోతే నెలకి ఎంత ఇవ్వాలి అని ఆ స్థానికంగా ఉన్న ఆ ప్రజాప్రతినిధులు ఏ విధంగా అక్కడ దౌర్జన్యం చేస్తారో మనం చూసాం. ఒకటి కాదు 2 కాదు. అలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ రకంగా చేస్తూ అంతెందుకు జిందాల్ పరిశ్రమ, జిందాల్ యాజమాన్యం ఈ దేశంలోనే టాటా, బిర్లా, ఆ తర్వాత అదాని, తర్వాత జిందాల్, ఇవి ఇవాళ ప్రధానంగా మన దేశంలో ఉన్న ఆర్థికవేత్తల్లో ఒక వర్షకంలో తీసుకుంటారు. అలాంటి జిందాలు సంవత్సరం ఏ విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి గుజరాత్ పోయి అక్కడ 3 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారో మనందరం చూసాం. ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఏ విధమైన స్పందన లేదు. ఒక్క ప్రక్రియ మీద వచ్చి ఒక్కరి మీద చట్టపరమైన చర్యలు లేవు. చట్టపరంగా వాళ్ళ మీద చర్య తీసుకునే సందర్భం లేదు. మాటలు మాత్రం చెప్తుంటారు. మరి ఏ రకంగా ఈ రాష్ట్రంలో వచ్చి పరిశ్రమలు వస్తాయి, ఏ రకంగా పారిశ్రామికవేత్తలు నిలదొక్కుంటారు, ఏ విధంగా వాతావరణాన్ని మీరు సృష్టిస్తారు? ఇప్పటికే సంవత్సర కాలం అవుతుంది. ఎంతసేపు మాటలు. ఇవాళ పత్రికలు చూసాం, ఇవాళ కూడా ఇలాంటి సంఘటనలు. వాటితో పాటు ఓ పక్క విద్యుత్ ఛార్జీలని మరి భారాన్ని వచ్చి పెంచి తిరిగి అది వచ్చి వైసీపీ ప్రభుత్వం అని వాళ్ళ మీద నిందమోపడం. చేతకానం వచ్చి మధ్యవాడు సరిగ్గా వాయించలేదు, అందుకే నేను వచ్చి గెంతలేకపోయానని చెప్పినట్టుగా ఉంది. ఆ టోప్ ఛార్జీలది ఇంకెంత ప్రపోజించండి. మీరు కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి వాటిని అందుకోవచ్చు కదా. ఎందుకు ప్రజల మీద మా భారం మోస్తున్నారు? ఒక పక్క అది లేదు. ఇంకో పక్క అట్టాసంగా చెప్పారు
మిర్చి రైతులను ఆదుకుంటాం, గిట్టుబాటు ధర ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయింది. మిర్చి రైతు 11,500 రూపాయలు కొంటాం మేము, కొనకపోతే అమ్మపోతే మేమే కొంటామని చెప్పి ఆ రోజు చెప్పిన మాటని మర్చిపోలేదు కదా. 1 కేజీ అని కొన్నారా ఈ ప్రభుత్వం? మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి నిన్నగా మనం మిర్చి రైతు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం కదా. ఇవాళ కూడా వాటితో పాటు పొగాకు రైతులు, అసలు ఏ రైతుకి మీరు గిట్టుబాటు ధర ఇస్తున్నారు? మీరు చెప్పిన మాటని ఏ విషయంలో మీరు మాట మీద నిలబడి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు? ఎక్కడ చూసినా కనిపించట్లే. ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి నాన్న ఉందో, వ్యవసాయం శుద్ధ దండగా, వ్యవసాయం చేయడం వృధా అనే మాట ఎదుగుతుందో అది సాధకం చేసుకుంటున్నారు. పైపెచ్చు గొప్పగా మాటలు మాత్రం ఎక్కువ మాటలు మాట్లాడుతుంటారు. ఏంటిది? అందుకే అడుగుతున్నాను సూటిగా, ప్రభుత్వం ఉందా లేదా? పరిపాలన ఏ విధంగా మీరు ఇచ్చిన మాటని ఏ ఒక్కటి నిలబెట్టుకుంటున్నారో చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ జరిగిన సంఘటనలు ఏవైతే ఈ దౌర్జన్యాలు జరిగాయో, ఈ సంఘటన మీద ఏ ఒక్క సంఘటన మీదనే ఇవాళ ఉన్న ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ ఒక్కటి ఏమైనా చర్య తీసుకుందా? చట్టపరంగా వాళ్ళ మీద ఏమైనా తీసుకుందో చెప్పనండి. పంచాయతీలు చేస్తారు, పంచాయతీలు నీకెంత, నాకెంత, ఆడికెంత, ఈడికెంత అని. ఏడితే ఇది పంచాయతీ ఏంటి? ఆలోచన ఉండాలి కదా. దౌర్జన్యానికి ఎక్కడైనా అడ్డు ఉండాలి కదా. అదిలే పోనీ రైతాంగానికి గిట్టుబాటు ధర ఇస్తానంటే నేను అడుగుతున్నాను. మిర్చిలో మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ఎక్కడైనా ఒక టన్ను మిర్చిని కానీ, ఒక క్వింటాల్ మిర్చిని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా కొనుగోలు చేసిందా మీకున్న ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా? లేదు పొగాకు రైతులు, కోస్తా జిల్లాలో పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులకి మీరు ఏమైనా మార్కెట్ ఇంటర్వెన్షన్ చేస్తున్నారా? చేశారా? పరిశ్రమలు కార్మికులు మూతపడిపోతే కార్మికులు ఇబ్బంది పడుతున్నారు.